శ్రీ గురుభ్యో నమః 2025 మే 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 20వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి మే నెల రెండవ 10 రోజులలో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ఈ 10 రోజుల్లోనే అంటే మే నెల 14వ తేదీ రాత్రి 10:36 భారత కాలమాన ప్రకారం శుభగ్రహ గురువు మీ రాశిలోకి మిథున రాశిలోకి వచ్చేస్తున్నారు. ఆ రెండవ రోజు నుంచే సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అంటే గురువు మీ రాశిలోకి వస్తున్నాడు. ఒక విధంగా శుభకరంగా మనం చెప్పుకోవాలి. కానీ ఆయన ఎక్కువ కాలం అక్కడ ఉండడు, కొంతకాలం ఉంటాడు. అక్కడి నుంచి ఆయన హడావిడిగా తిరుగుతుంటాడు. దానికి గురు రన్నింగ్ గురించి వీడియో రెడీ చేశాను. కానీ భారత్ పాక్ మంచి యుద్ధ వాతావరణం జరుగుతున్న సందర్భంగా ఇంకేమైనా కంగారు పడతారనే ఉద్దేశంతో దాన్ని కొంచెం అలా పెండింగ్లో పెట్టాను. అఫ్కోర్స్ ఈరోజు కాబట్టి రేపైనా ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం. మొత్తం 3 అనుకూలమైన పాయింట్సా, ప్రతికూల పాయింట్సా ఒకసారి గమనిస్తే, మొదటి పాయింట్ 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 12వ తేదీ రాత్రి 2:28 వరకు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఆర్థిక లావాదేవీల్లో, లాభస్థానంలో అన్ని అంశాలలో అనుకున్నవి అనుకున్నట్లుగా ముందుకు వెళ్తుంటాయి. ఎక్కడ మొండికేయం. మీరు అనుకున్న దానికంటే కొంచెం లిటిల్ బిట్ తక్కువగా లబ్ధి వస్తుంటుంది. ప్రయాణ విషయాల్లో మంచి జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం వస్తాయి. కానీ సంతాన విషయాల్లో మాత్రం ఒక్కోసారి మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. వారి యొక్క ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఏదో వివాహ విషయాలు, ఒక వివాహం అయితే మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, వారి ఆర్థిక పరిస్థితుల్లో మీరు ఒక్కోసారి మీరు చెప్పేటువంటి కొన్ని మంచి మాటలు వారు వినకపోవచ్చు. లేదా వారు ఏదన్నా మిమ్మల్ని కోరితే మీరు దాన్ని ససేమరా ఒప్పుకోకపోవచ్చు. అంటే ఇరువురి మధ్య ఒక కోల్డ్ వార్ లాగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే అలిగి కూర్చుంటారు, పాపం మారాం చేస్తారు. మరీ చిన్నపిల్లలు అయితే ఏడుస్తారు. 1 year లోపలైతే బుక్క పెట్టి ఏడుస్తుంటారు. అది కావాలా, ఇది కావాలా, ఓ అని పాపం ఒకసారి మాటలు రావు. ఒక్కోసారి వాడికి ఏదైనా చిన్నపాటి లోపం వచ్చినా చెప్పలేరు పాపం. వారి హెల్త్ విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా రిగార్డింగ్ కిడ్స్, రిగార్డింగ్ చిల్డ్రన్. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వస్తే, 12వ తేదీ రాత్రి 2:28 నుంచి, అంటే అర్ధరాత్రి దాటి 2:28 దగ్గర నుంచి 17వ తేదీ రాత్రి 12:05 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది అత్యంత అనుకూలంగా కోరుకున్న రీతిలో లాభాలు వచ్చే విధంగా పరిస్థితులు ముందుకు వెళ్తుంటాయి. దంపతులుగా ఉండేవారు చాలా సంతోషంగా ఉంటారు. భార్యాభర్తలుగా ఒకరి నిర్ణయాలు ఒకరు చెప్పుకుంటారు. ప్రేమికులుగా ఉండేవారు కూడా వారి మధ్య కొంత అంతమంది కోల్డ్ వార్ లాంటిది ఉంటే అది సమసిపోయే సూచనలు ఉన్నాయి. వ్యాపార భాగస్వామి కొత్త నిర్ణయాల వైపు మొగ్గు చూపుతుంటారు, పరుగులు తీస్తుంటారు. ఇక లివింగ్ రిలేషన్ ఉండేవారు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, అలాంటి వారికి కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి. డెవలప్మెంట్స్ అనేటువంటివి కనపడుతుంటాయి. ఏదైనా చిన్నపాటి సమస్యలు, హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ డాక్టర్లుగా ఇచ్చే రిపోర్ట్స్ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆ రిపోర్ట్ ఏదో చిన్నపాటి లోపం ఉందంటే ఆ లోపం సరి చేసుకుని తగ్గిపోతుంటే తక్కువ ఖర్చుతో పోతుంది. శత్రు విజయం సాధించబోతున్నాము అనేటువంటి ప్రగాఢ విశ్వాసం కూడా ఈ కొద్ది సమయంలో కనబడుతుంటుంది. రుణ సంబంధమైన లావాదేవీలకి కొంత రుణభారం తగ్గించుకోవడానికి ఏదో ప్రయత్నం చేద్దాం అనుకుంటే అవి కూడా కొంత ఫేవరబుల్గా ముందు కదులుతుంటే కొంత మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంటుంది. సో 17వ తేదీ రాత్రి అర్ధరాత్రికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 3వ పాయింట్కి వస్తే, ఆ 3వ పాయింటే కొద్దిగా ఆలోచన చేయవలసిన పాయింట్. దాన్నే అష్టమ చంద్ర దోష సమయం అంటారు. అది ఎప్పటి నుంచి అంటే 17వ తేదీ రాత్రి 12:05 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు అష్టమ చంద్ర దోష సమయం. చేసే పనుల్లో సడన్గా ఆగిపోతుంటాయి. వితౌట్ రీజన్ మాకు అర్థం కాదు, అంత అనుకూలంగా ఉంటుంది. ఒక్కోసారి అంతా మన మంచికి జరిగింది అనుకుంటారు.
ప్రయాణ విషయాల్లో కావచ్చు, ఒక్కోసారి వెహికల్ విషయాల్లో కావచ్చు, కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నాయి. కొన్నిటికి బ్రేక్లో సడన్గా ఫెయిల్ అవుతుంటాయి కనుక బ్రేక్స్ ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా ఏమిటి, వీటన్నిటి మీద కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కువ వేగం కూడా పోకూడదు. ఇక నెక్స్ట్ ఈ మృగశిర మిథున రాశిలో జన్మించినటువంటి మృగశిర నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి వారికి 16వ తేదీ శుక్రవారం సాయంత్రం 4:07 నుంచి 17వ తేదీ శనివారం సాయంత్రం 5:44 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. మృగశిర 3, 4 పాదాల వరకు. ఇక ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి 17వ తేదీ సాయంత్రం 5:44 నుంచి 18వ తేదీ ఆదివారం సాయంత్రం 6:52 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి మిథున రాశి జాతకులకి 18వ తేదీ ఆదివారం సాయంత్రం 6:52 నుంచి 19వ తేదీ సోమవారం రాత్రి 7:29 వరకు అనుకూలమైన సమయం కాదు. తిరిగి మిథున రాశి వారికి ఆ సమయంలో అష్టమచన దోషం అంటూ ఉంది కనుక టోటల్గా అష్టమచన దోష ప్రారంభం నుంచి చివరి దాకా కూడా అన్ఫేవరబుల్గానే చెప్పాల్సినంత అవసరం ఉందని కూడా గమనించండి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీ రాశిలోకి శుభగ్రహ గురువు వచ్చాడు కనుక కొంత సంతోషంగా ఉండండి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, పెండింగ్ ఏవైతే ఉంటాయో అలాంటి పెండింగ్ని ఒక పేపర్ మీద నోట్ డౌన్ చేసుకోండి. ఎందుచేతనంటే ఒక్కోసారి మర్చిపోతుంటారు. కొంతమంది ఇల్లు ఖాళీ చేసేవారు ఉంటారు. ఆ ఇల్లు ఖాళీ చేస్తుంటే ఆ చెదారాలు కూడా నెట్టేస్తుంటారు. కనుక ఎక్కడైనా కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్తగా సెట్ చేసుకుని వాటిని లాక్ అండ్ కీలో ఉంచుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.